మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ మరియు శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాల్ని మేడం మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపం వెలిగిస్తారు కదా మేడం. అంటే అందరూ ఏమంటారంటే గుడిలోనే వెలిగించాలి, ఇంట్లో వెలిగించకూడదు అంటారు. సో మనం ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చా మేడం? మరి తప్పకుండా అన్న. కార్తీక పౌర్ణమి అనేది ఒక విశేషం. సో కార్తీక మాసం అనేది ఒక విశిష్టత. పౌర్ణమి రోజు గుళ్ళో ఎందుకు వెలిగిస్తామంటే, ఇంట్లో వెలిగించవచ్చు, గుళ్ళో కూడా వెలిగించవచ్చు, రెండు వెలిగిస్తాం. ఇంట్లో దీపాలు వెలిగించేసుకొని గుడికి వెళ్ళి గుళ్ళో ఎక్కువ దీపాలు వెలిగిస్తాం. ఎందుకంటే ఆ ఇల్లు అనేది మనకి ఎవరికైనా సరే కొంచెం పరిధిగా ఉంటుంది కదా, వాళ్ళకి ఇంతవరకు వాటా దీంట్లో అని చెప్పేసి. సో దీపం ఏదైనా పెద్దగా పెట్టుకోవాలి. కనీసం అంటే దీపం వెలిగించడం వల్ల అర్థం ఏంటి అంటే, మనకి గత జన్మలో చేసిన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలుగుతాయి. అది ఒక కార్తీక దీపం అప్పుడే అది తొలుగుతుంది. అందుకే కార్తీక దీపాలు మాత్రం అందరూ పెడతారు. ఎవరైనా బయటికి వెళ్తే కుటుంబ సభ్యులు అందరూ ఏదైనా కార్యక్రమాలకు వెళ్తే, అక్కడ ఏదైనా కార్యక్రమం జరుపుకుంటూ ఉంటే అక్కడ ఒక దీపం వెలిగిస్తారు. అంతే, అందరూ కలిపి ఒకటే దీపాన్ని వెలిగిస్తారు అక్కడ. కానీ కార్తీక మాసంలో కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం వెలిగిస్తుంటారు. ఎందుకంటే ఎవరు ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కర్మలు తొలగడానికి కోసమని ఈ దీపం వెలుగు అనేది వస్తే మన జీవితంలో ఉండే చీకటి ఏవైతే ఉందో ఆ చీకటి తొలగుతుంది, ఒక కాంతి కనిపిస్తుంది. సో మనం వెళ్ళగలుగుతాం ఆ దారిలోకి, ఒక మోక్షానికి దారి దొరుకుతుంది అని చెప్పి ఈ కార్తీక మాసాన్ని కార్తీక దీపాలు వెలిగిస్తారు. అయితే ఈ దీపాలు వెలిగించే విశేషంలో ఏంటంటే, ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క విశిష్టత ఉంది కనుక, సో ఒక దీపం పెడితే ఇలాగ 5 జ్యోతులు, 10 జ్యోతులు, 11 జ్యోతులు, 365 జ్యోతులు అలా వెలిగిద్దాం అని చెప్పేసి ఇప్పుడు కాస్త లక్షల్లోకి వెళ్ళిపోయింది దీపాలు. ఒక్కొక్కసారి గుడికి వెళ్తే లక్ష దీపాలు పెడుతున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ ఒక నియమం ఏంటంటే, కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించడం చాలా విశిష్టత. అయితే ఆ దీపాలు మనం తయారు చేసుకుని పెడితే మంచిది. ఇప్పుడు ఎవరో తయారు చేసి తెచ్చి కొని పెట్టేస్తున్నాం. కానీ మన చేతులతో చక్కగా నామాన్ని చేసుకుంటూ స్వామివారి మంత్రాన్ని ఓం నమ శివాయనో, ఓం నమో నారాయణనో, కార్తీక దామోదరం అని అనుకుంటూ ఒక ఒత్తుని ఎన్ని చేయగలుగుతాము కార్తీక మాసం అంతా. పూర్వం ఏంటంటే ఇప్పుడు దొరుకుతున్నాయి, కొనుక్కుంటున్నారు. పూర్వం ఏంటి, కార్తీక మాసం వస్తుంది అనగానే ఆశ్వేజ మాసం నుంచి ఒత్తులు దాచేసుకునేవాళ్ళు కార్తీక మాసంలో వెలిగించడానికి. అందరూ ఇంట్లో పొద్దున్నే లేచి ఒక గంట సేపు ఒత్తులు దాచేసి పెట్టుకుంటేవాళ్ళు. అదొక పనిగా పెట్టుకుని ఒత్తులు దాచేసుకునేవాళ్ళు. సరే అయిపోయింది. కార్తీక మాసంలో చాలా మంది అంటే పొద్దున్న నుంచి ఉపవాసం ఉంటూ ఉంటారు. నక్తవ్రతం అని చేస్తారు కార్తీక మాసంలో. పొద్దున్న నుంచి సాయంత్రం ఉపవాసం ఉండి సాయంకాలం చుక్కం చూసి భోజనం చేస్తారు. ఇది నక్తవ్రతం అని అంటారు. సో ఇలాగా కదా కార్తీక సోమవారాలు చేస్తారు. పొద్దున్న సాయంత్రం ఉపవాసం, సాయంత్రం భోజనం చేసేవాళ్ళు. అంటే అన్ని రోజు చేయలేని వాళ్ళు సోమవారాలు చేస్తారు. అలా చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఉపవాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పద్ధతితో ఒత్తులు దాచేసేవాళ్ళు. ఈ ఒత్తులు ఇంట్లో ఉండ ఒక పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒత్తులు దాచేసి అందరి పిల్లలకి ఒత్తులు కట్టేవాళ్ళు. ఇవ నీకు ఈ కట్ట, నీకు ఈ కట్ట అని చెప్పేసి ఆ కట్టలు అన్ని తీసుకుని వెళ్ళి కార్తీక పౌర్ణమి వెలిగించేవాళ్ళు. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని, ఇంట్లో తయారు చేసుకున్న ఒత్తుల్ని ఎన్ని తయారు చేసుకోగలమో తెలుసుకొని లెక్క పెట్టుకుని ఆ ఒత్తులు వెలిగిస్తే చాలా విశేష ఫలితం. మనం బయట కొన్ని 1,00,000 ఒత్తులు వెలిగించినా సరే, మన ఇంట్లో చేసిన 11 ఒత్తులు వెలిగించినా సరే చాలా ఫలితం ఉంటుందన్న. అంటే ఆ 1,00,000 ఒత్తుల ఫలితము, ఈ 11 ఒత్తుల ఫలితం ఒకే ఫలితం. ఎందుకంటే ఇది మన చేతులతో ఒక నామాన్ని చేసుకుంటూ జపం చేసుకుంటూ తయారు చేసాం. ఏం చేయగలిగితే అన్ని ఒత్తులు అది కొనుక్కొచ్చాం. అక్కడ ద్రవ్యానికి మనం ధనం ఇచ్చాం, కానీ ఇక్కడ మనమే శ్రమించి చేసాం. ఎప్పుడైతే మన శ్రమించి ఒక మంత్రంతో జ్యోతిని చేస్తామో, ఆ వెలుగు, ఆ జ్యోతి, ఆ మంత్రానికి ఒక ఆరా, ఒక పాజిటివ్ ఆరా, ఎనర్జీ. సో అందుకే 1,00,000 దీపాలు అయితే ఎంత ఎనర్జీ వస్తూ, ఈ 11 దీపాలైనా అంత ఎనర్జీ వస్తుంది. అలా 11 దీపాలు కానీ, 21 దీపాలు కానీ, 108 ఒత్తులు కానీ ఈజీగా 108 చేసుకోగలరు. సో చక్కగా చేసుకొని ఇలా వెలిగించుకోవాలి. వీళ్ళ చేతులతో ఎన్ని చేయగలిగితే అన్ని ఒత్తులు. అందుకే పూర్వం ఏంటంటే 365 ఒత్తులు తయారు చేసేవాళ్ళు. ఈ 365 ఒత్తుల్ని వెలిగించేవాళ్ళు. ఎందుకంటే మాసం అంతా మనం కార్తీక మాసంలో ప్రతి నిత్యం దీపారాధన చేస్తాం. అంటే ఇప్పుడు చాలా మంది చేయట్లేదు. అప్పుడు ప్రతినిత్యము దీపారాధన చేసేవాళ్ళు. అప్పుడు మధ్యలో మైల్డ్ అని అంటే ఇబ్బందులు వస్తాయి కదా, ఇబ్బందులు 5 రోజులు తీసేస్తాయి. మళ్ళీ ఒక్కోసారి ఇంట్లో ఏదైనా కార్యక్రమం అశౌచాలు జరిగినప్పుడు 11-12 రోజులు తీసేస్తుంటాయి. సో ఇలా ఎన్ని రోజులు పోతున్నాయో అన్ని లెక్క పెట్టి ఆ మొత్తం 365 ఒత్తులు వెలిగించేవాళ్ళు. అంటే ఒకసారి 365 ఒత్తులు వెలిగిస్తే కార్తీక మాసం అంతా, అంటే సంవత్సరం అంతా మనం దీపం పెట్టినట్లు లెక్క.
అందుకని కార్తీక పౌర్ణమి రోజున ఈ 365 ఒత్తులు వెలిగించేవాళ్ళు. సో ఇది పౌర్ణమి విశిష్ట. సో పౌర్ణమి రోజు ఇలా వెలిగించడం. సో పౌర్ణమికి ఇంకోటి ఏంటంటే చంద్రుడు పూర్ణ కళలతో ఉంటాడు. సో చంద్రుడు బింబాన్ని చూసుకుంటూ ఆ స్వామివారిని చూస్తూ లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తాం. చేయడం వల్ల ఏంటంటే మన జాతకంలో పూర్వం జాతకాలు చూసేవాళ్ళు కాదు కదా, ఇప్పుడు ఎందుకు పౌర్ణమి రోజు చేయమని చెప్పేవాళ్ళంటే ఈ పౌర్ణమి వెలుగులో ఎవరైతే ఉంటారో మానసికమైన ఇబ్బందులు వాళ్ళకి, అంటే కొంతమంది పిల్లలు చూడు మాట్లాడతారు, కొంతమంది ఎవరిని వస్తే బయలుపోతారు, వాళ్ళు మాట్లాడరు. పెద్ద అయినా సరే వాళ్ళకి మాట్లాడాలంటే భయం వేస్తుంది, వాళ్ళ ముందు ఎవరి ముందైనా మాట్లాడాలంటే. అలాగా కొంతమంది పీపుల్ ఎంచుకుని వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇలాంటి ఇబ్బందులు బాధలు ఏమైనా ఉంటాయి తొలుగుతాయి అనేసి ఈ పౌర్ణమి పూజలు చేస్తారు. తర్వాత ఇంట్లో అంటే మగ సంతానం కోసం చేసేవాళ్ళు, ఒక సంతాన యోగం యోగ్యుడే రావాలి, అలాగే మగ పిల్లలకు సంతానం కలగాలి, ఏదైతే వంశ అభివృద్ధి అవ్వాలి కదా, అందుకని పౌర్ణమి వ్రతాలు చేసేవాళ్ళు. సో కార్తీక పౌర్ణమి రోజు విశేషం అంటే అన్ని ఏ పౌర్ణమి చేసినా చేయకపోయినా కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజు ఉపవాసం ఉండాలి. సో కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం అంటే ముందు రోజు సాయంకాలం పలహారం తీసుకొని నెక్స్ట్ డే కార్తీక పౌర్ణమి అయిపోయి పాడ్యం వచ్చే వరకు ఉపవాసం, మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళు. సో ఈ కార్తీక పౌర్ణమి రోజు చలివిడి చేసి స్వామివారికి నైవేద్యం పెట్టేవాళ్ళు. ఈ చలివిడిని ప్రసాదంగా తీసుకునేవాళ్ళు. సో ఇది ఉపవాస దీక్ష అనమాట. అంటే కార్తీక పౌర్ణమి అంతా ఆహారమే తీసుకోకుండా చలివిడి మాత్రం తినేవాళ్ళు, చలివిడి నైవేద్యం పెట్టి చలివిడి తినేవాళ్ళు వాళ్ళు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి చేస్తారు. సో దీపాలు వెలిగించడం. అయితే నువ్వు అడిగినట్టు ఇంట్లో వెలిగించచ్చా గుళ్ళో వెలిగించచ్చా? సో ఇంట్లో వెలిగిస్తే ఎంత ఫలితమో అంతే ఉంటుంది, గుళ్ళో వెలిగిస్తే 10% పెరుగుతుంది, అందుకే గుళ్ళో వెలిగిస్తాం. సో గుళ్ళో వెలిగించడం వల్ల పాజిటివ్ ఆరా ఎనర్జీ పెరగడానికి. కాకపోతే ఏంటంటే చాలా మంది ఏంటంటే పాపం ఇప్పుడు దీపాలు వెలిగించేటప్పుడు పక్క వాళ్ళ దీపాలు జరిపేసి వీళ్ళు ముగ్గేసేసుకొని వీళ్ళు దీపం పెట్టేసుకొని మళ్ళీ వీళ్ళ దీపాలు జరిపేసి ఇలాంటి దోషమైన పనులు మనం చేయకూడదు. సో చక్కగా గుడి ప్రాంతంలోకి వెళ్ళాలి, ఆ ప్రాంతంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. గజస్తంభం దగ్గర పెట్టాలి, శివుడు చూస్తుండగా పెట్టాలి, విష్ణుమూర్తి చూస్తుండగా పెట్టాలని ఏం లేదు, సర్వంతరయామి అని ఎక్కడే ఉన్నారు. ఆ గుడిలో కూర్చోవడం వల్ల ఏంటంటే గజస్తంభం ఒక ఎనర్జీ ఏది ఉందో కాస్మిక్ ఎనర్జీ అనమాట. సో ఈ శక్తి అనేది ఉంటుంది కనుక ఆ ప్రాంతంలో చేయడం వల్ల తొందరగా ఈ దీపానికి ఒక శక్తి మన ఇంట్లో మనకుండే బాధలు ఏవైతే ఉన్నాయో మానసికమైన ఇబ్బందులు కానీ శారీరకమైన ఇబ్బందులు కానీ అవన్నీ తొలగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక గుళ్ళో చేయమని చెప్పారు. సో గుళ్ళో చక్కగా దీపాలు వెలిగించడం. సో గుళ్ళో ఒక ప్లేస్లో మంచి ప్లేస్లో కూర్చొని చక్కగా ముగ్గు వేసి ముగ్గు దగ్గర మంచిగా ఒక దాని కింద ఒక తామరాకు కానీ ఏదైనా ఆకు లాంటిది వేసి దాని మీద దీపాలు పెట్టాలి. ఏం దీపాలు పెట్టాలి? పిండితో చేసిన దీపాలు, బియ్య పిండితో తయారు చేసిన దీపాన్ని ఒత్తుల్ని పెట్టి ఆవు నెయ్యి వేసి వెలిగించాలి, ప్రమిదలో కాదు. సో అందరూ ఏంటంటే ప్రమిదల్లో వెలిగిస్తారు, నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించేస్తుంటారు. అలా కాకుండా కార్తీక పౌర్ణమి దీపాలు అంటే పిండి దీపాలు. సో బియ్య పిండితో దీపం చేసి దాంట్లో నెయ్యి వేసుకొని చక్కగా ఒత్తులు వేసి వెలిగించాలి. ఈ విధంగా చేస్తే చాలా చాలా విశిష్టత. సో ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితో, ఇంట్లో తయారు చేసుకున్న ఒత్తులతో, ఇంట్లో తయారు చేసిన చలివిడితో ఈ దీపాన్ని వెలిగించాలి. అప్పుడు పరిపూర్ణమైన ఫలితాన్ని మనం అందుకుంటాం. ఇది కాకపోతే ఏంటంటే ఇక ఇలా చేయలేమండి, బయట ఎక్కడ ఉంటాం, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు హాస్టల్లో ఉంటున్నారు, హాస్టల్లో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు కొనుక్కుని చేస్తారు. అది అంటే అసలు ఏమి చేయలేదన్నా అనేకంటే ఏదో కాస్త చేసామని మన మనసుకి సాటిస్ఫాక్షన్ కోసం ఇది చేయడం వల్ల కూడా మంచిది. ఆ ప్లేస్ లో ఆ ప్రాంతంలో కాస్త ఉంటాం కదా, ఆ ఆరా పనిచేస్తుంది మన మీద. కాకపోతే ఇదే తరువుగా తీసుకుని అందరూ అదే పని చేయకూడదు. ఇంట్లో ఉండే ఇల్లాలు గృహిణులు చక్కగా ఏంటంటే ఇంట్లో మీరు ఎంత చేతనైతే అంత దీపం పెట్టుకోండి, ఎన్ని ఒత్తులు అయితే అన్ని ఒత్తులు అంతే నెయ్యి వేసుకొని చక్కగా దీపం వెలిగించండి. బ్రహ్మాండంగా మీరు అనుకున్న ఏవైతే కోరిక అనుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది కార్తీక పౌర్ణమి చేయవలసిన విశిష్టత. మేడం నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు నార్మల్ గా కార్తీక పౌర్ణమి రోజు మనకి 365 ఒత్తులు దొరుకుతున్నాయి కదా ప్యాకెట్. సో అదే ప్యాకెట్ ని మనం ప్రమిదిలో వేసి ముట్టిస్తున్నాం. సో అలా కాకుండా అదే స్పేస్ లో అంటే మనకి గుడిలోనే 365 మనం దీపాలు వెలిగించవచ్చా మేడం? వెలిగించవచ్చు, అలా కూడా వెలిగించవచ్చు, చక్కగా వెలిగించవచ్చు. ఒత్తులు కట్ట వెలిగించవచ్చు, లేదా ఒత్తులు వేసి వెలిగించవచ్చు. చక్కగా 13 లాంటి ముగ్గుల్లో వేసి వెలిగిస్తాం, చక్కగా వెలిగించవచ్చు. ఏమైంది దీపం వెలిగించడం విశిష్టత. 365 ఒత్తులు వెలిగించాలి మినిమం. మాక్సిమం ఎన్నైనా వెలిగిస్తున్నారు చాలా మంది. దానికి అన్నిటికంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు తయారు చేసుకొని వెలిగించండి, అది చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇంట్లో శుభ్రంగా మడిగా శుచిగా తయారు చేసుకొని ఆ ఒత్తులు తీసుకెళ్లి నెయ్యి వేసి ఇంట్లో తయారు చేసిన నెయ్యితో, ఎందుకంటే నెయ్యి కొన్నప్పుడు ఏ నెయ్యి వస్తుంది తెలియదు. సో నువ్వుల నూనె కూడా కల్తీగా ఉంది, కానీ కార్తీక పౌర్ణమికి నెయ్యితోటి దీపాలను చేయాలి. అందుకని సో నెయ్యి ఇంట్లో ఎంత తయారు చేస్తే అంత తయారు చేస్తే ఆ నెయ్యితో వెలిగించండి దీపాన్ని, చాలా మంచి ఫలితాలు అంతే.
మేడం మరి నాకు ఒక సందేహం, ఎక్కువగా కార్తీక పౌర్ణమి అంటే మనము ఈ కార్తీక మాసంలోనే ఎక్కువగా అయ్యప్ప మాలలు వేస్తుంటారు కదా మేడం, ఎందుకు? మనకి చాలా మాసాలు ఉన్నాయి కదా మేడం, కార్తీక మాసంలోనే ఎందుకు? కార్తీక మాసంలో ఎందుకు వేసుకుంటాము అంటే ఇవి దీక్షలు. ఉమ్, దీక్ష అంటే ఏంటంటే చన్నీటి స్నానం చేయాలి, ఉమ్, కింద పడుకోవాలి. సో ఇవే కాకపోతే మనకి ఆశ్వీజ అమావాస్య నుంచి ఆశ్వీజ మాసం నుంచి ఆశ్వీజ మాసం కార్తీక మాసం శరత్ ఋతువు అంటారు. ఉమ్, ఈ శరత్ ఋతువు అనేది ఏంటంటే ఇది యమదృష్ట అని చెప్పి ఒక యముడికి సంబంధించిన ఒక పాసం అన్నమాట. ఉమ్, సో అందుకే దీపావళి అమావాస్య రోజున అందరూ నార్మల్ స్నానాలు చేయరు. దీపావళి అమావాస్య రోజున అందరూ ఏంటంటే ఆ రోజు కొంచెం నువ్వులు రాసుకొని ఒళ్ళంతా నలుగు పెట్టుకొని స్నానం చేసి తర్వాత మంగళహారతులు ఇస్తూ ఇవన్నీ చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఈ ఆ యమధర్మరాజుకి ఇక నుంచి మా జోలికి రావద్దు స్వామి అని చెప్పడానికి విధంగా ఈ యమదృష్ట అనే ఒక పదం అనేది మన మీద ఏర్పడుతుంది కనుక. అంటే ఏంటంటే ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ ఇది. సో ప్రాణగండాలు ప్రాణశక్తి ఇబ్బంది పెట్టేది. కాకపోతే చలికాలం శరత్ ఋతువు అంటే శరీరాన్ని అంతా పొడిసిబారిసినట్టు చేస్తా, అంటే పొడిబారిపోతుంది మరి శరీరం అంతా. ఇలా శరీరం అట్లా లేస్తుంది. సో ఇలా లేచే ప్రాంతాల్లో ఏంటంటే ఉష్ణ శక్తి ఎక్కువ కావాలి. అంటే మనకి ఒంట్లో శారీరకంగా ఎనర్జీ ఉండాలి, వేడి ఒంట్లో కావాలి. ఎప్పుడైనా చూడండి చన్నీళ్ళు పోసుకుంటే ఒక్కసారి చలి అంటే అంత లోపల నుంచి వేడి వస్తుంది కదా. సో చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరం కాపాడబడుతుంది. ఈ చన్నీళ్ళు స్నానమే ఎందుకు చేయమన్నారంటే దానికోసమే దీక్ష. ఎందుకంటే మన కోసం ఇది మనకు సైంటిఫిక్ రీజన్ అంటే మనకే ఇది. సో భగవంతుడు చన్నీళ్ళు స్నానం చేస్తేనే ఆయన శివుడు మోక్షం ఇస్తాడంటే కాదు, మన ఆరోగ్యంగా మనం ఉండడానికి కోసం ఈ చన్నీటి స్నానం చేస్తే ఒంట్లో ఒక వేడి పుడుతుంది కనుక చన్నీళ్ళతో స్నానం చేయడము. ఈ అయ్యప్ప దీక్ష అనేది ఏంటంటే కింద పడుకోవాలి. ఈ టైంలో చేస్తే కార్తీక మాసం నుంచి మనం గుమ్మానికి బయట 2 దీపాలు పెడతాం కదా, అంతవరకు దీపాలు ఎప్పుడైనా పెడతాం అంటే ఇంట్లో పెడతాం దేవుడి దగ్గర. బయట గుమ్మం దగ్గర దీపాలు ఎప్పుడు పెడతాం? దీపావళి రోజు పెడతాం. దీపావళి నెక్స్ట్ డే పాడ్యమి, కార్తీక పాడ్యం నుంచి మళ్ళీ ప్రారంభం పోలీస్ వర్గానికి వెళ్ళే వరకు దీపాలు బయట గుమ్మంలో దీపాలు పెడతారు, 2 దీపాలు. ఈ 2 దీపాలు పెట్టడం వల్ల అర్థం ఏంటి? యమభటులు ఎవరు మన ఇంట్లోకి రాకూడదని. ఈ ఇంట్లో అంటే శివుని స్మరించే వాళ్ళు ఉన్నారు, దామోదరుని స్మరించే వాళ్ళు ఉన్నారు. సో మీరెవరు ఇటువైపు రాకూడదు అని చెప్పి ఆ దీపాలు పెట్టడం అనమాట. సో ఈ దీపాలు అందుకు పెట్టడము ఈ అయ్యప్ప దీక్షలైనా పూజలైనా అంటే ఇలా దీక్ష పరంగా చేస్తాం కనుక శాకాహారాన్ని భోజించాలి. ఎందుకంటే ఎక్కువ ఆహారం తీసుకుంటే అరగదు. జనరల్ చెప్పండి డైజెషన్ సిస్టమ్స్ ప్రాబ్లం ఉంటుంది ఈ చలికాలం అంతా. ఇంత తింటేనే అసలు తిన్నట్టే ఆ రోజంతా డే అంతా ఉంటుంది. అలాంటప్పుడు వేరే ఆహారాలు తీసుకున్నాం అనుకో ఇలా అయిపోతుంది శరీరం మొత్తం మనకి. అందుకని ఏంటంటే శరీరంలో సాత్వికంగా ఉండడానికి, శరీరంలో హాయిగా ఆరోగ్యంగా ఉండడానికి కోసమని ఈ సాత్విక ఆహారం తీసుకోవాలని ఈ మాసంలో కార్తీక మాసంలో స్నానం చేసిన మహాపుణ్యం కదా కార్తీక స్నానం. అందుకని ఈ దీక్షలు కార్తీక మాసం పట్టుకున్నారు. ఎందుకంటే మామూలు రోజు స్నానం చేస్తే పుణ్యం ఉందా లేదా పక్కన పెడితే కార్తీక మాసంలో మాత్రం తెల్లవారుజాముని 4ంటికి స్నానం చేస్తే చాలా విశేషం. సో అది నియమం కూడా. కార్తీక మాసం ఎవరైనా చేయాలంటే తెల్లవారుజాము 3ంటికి లేవాలి, 4ంటికల్లా స్నానం అయిపోవాలి. వాళ్ళది 5ంటికి కూడా కాదు, 4ంటికి స్నానం అవ్వాలి. అందుకని ఏం చేస్తారు, ఈ దీక్షను తీసుకెళ్ళి అప్పుడు పెట్టేశారు. సో వీళ్ళు కూడా అయ్యప్ప స్వామి పూజలు కానీ అయ్యప్ప పడి పూజలు ఇవన్నీ చేయాలంటే కూడా వీళ్ళు కూడా 4ంటికి లేవాలి. అక్కడ ఆయన కూడా నియమం అదే. సో అది కార్తీక మాసం కలిసి వచ్చి చేస్తున్నారు. కొంతమంది కార్తీక మాసంలో వేసుకుంటారు, కొంతమంది మార్గశిర మాసంలో వేసుకుంటారు. మకర జ్యోతి సంక్రాంతి జ్యోతి చూడడానికి వెళ్ళి వేసుకుంటారు 41 రోజులు. అలా వేసుకునే వాళ్ళు ఉన్నారు. దీనికి కార్తీక మాసం వేసుకోవాలని విశేషం ఏంటంటే ఇది ఒకటే ఫలితం నాకు తెలిసినంత వరకు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.